వెల్కమ్ టు అరవింద కథలు. పూర్వకాలంలో చంద్రకేతు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజు తన కుమారుల కాలక్షేపం కోసం తన ఆస్థానంలో ఒక కోతుల గుంపుని, ఒక గొర్రెల మందను పెంచేవారు. ఇక ఆ రాజకుమారులు కోతులకి గొర్రెలకి పందాలు పెట్టుకుని ఆడుకునేవారు. గొర్రెల మీద ఎక్కి కూర్చొని సరదాగా ఉండేవారు. అలాగే కోతులను చెట్లెక్కించి పండ్లు కోయించుకుంటూ సంతోషంగా తినేవారు. అయితే ఆ కోతుల గుంపులో అన్ని రకాల వయసు గల కోతులు ఉండేవి. వాటిలో ఒక కోతి చాలా తెలివైంది. ఇక ఆ రాజుగారి కుమారులు గొర్రెల మందకు, కోతుల గుంపుకు మంచి ఆహారం, తాజా పండ్లు పెట్టేవారు. అవి తింటూ ఆ గొర్రెలు, కోతులు కూడా సంతోషంగా ఉండేవి. గొర్రెల మందలో ఒక గొర్రె చాలా తుంటరిగా ఉండేది. దానికి ఏ ఆహారం పెట్టినా అది తిని తిరిగి మళ్ళీ వంటశాలకే వెళ్ళేది. దానిని చూసి అక్కడ ఉన్న పనివారికి బాగా కోపం వచ్చి వారి చేతిలో ఏది ఉంటే అది దాని మీదకి విసిరి కొట్టేవారు. అది వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. అక్కడ జరిగిందంతా ముసలికోతి చూసి వెళ్ళి మిగతా కోతులతో ఇలా చెప్తుంది: అరే, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాంరా, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నీకేమైనా పిచ్చా? ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఏంటి? రాజుగారి పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు మనల్ని. రకరకాల రుచికరమైన పండ్లని పెడుతున్నారు. ఇక్కడ ఉండడానికి మంచి చోటు కూడా ఉంది. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండవచ్చు. చెట్లు చేమలు ఎక్కి కష్టపడనక్కర్లేదు. మన వల్ల మన పిల్లలు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు. ఎందుకు వెళ్ళిపోవడం? అటు చూసారా, ఆ తుంటరి గొర్రెని ఆ పనివారు ఎలా కొడుతున్నారో? హా, చూసాము. అదొక తుంటరి గొర్రె. ఊరికే వంటగదిలోకి చొరబడుతుంది. దాన్ని కొడితే తప్పే ఉంది? కొట్టని, దానికి బుద్ధొస్తుంది. అయినా దానిని కొడితే నీకేం పోయింది మధ్యలో? అది కాదుర్రా, అలా గొర్రె ప్రతిరోజు చొరబడితే ఆ వంటశాలలో వారికి కోపం వచ్చి వేడివేడి పొయ్యిలోంచి కర్రని దాని మీదికి విసిరితే పరిస్థితి ఏంటి? హా, ఏముంది, దాని ఒళ్ళు కాలుతుంది. ఆ గొర్రెకు బుద్ధి వచ్చి ఇంకోసారి ఆ వంటగది వైపే వెళ్ళదు. దానికి బుద్ధి రావడం గురించి పక్కన పెట్టు. దాని ఒంటికి ఉండే ఊలు చర్మం అంటుకుంటే ఇంకేముంది, అది మంటలతో పక్కనే ఉన్న గుర్రపు శాలలోకి వెళ్ళిందంటే ఇంకా అంతే. హా, అంటుకుంటే మనకేంటి? మనం కోతులం కదా, చెట్లెక్కి కూర్చొని మనల్ని మనం కాపాడుకుందాం. పిచ్చి మొహాల్లారా, మనకేం కాదు. కానీ ఆ గుర్రాలకు మంటలంటుకొని గాయమైతే ఏంటి పరిస్థితి? హా, ఆ గుర్రాల మీద ప్రేమ ఎక్కువైందే నీకు. వాటికి గాయమైతే నీకేంటి? అయ్యో, తెలివి తక్కువ వారని మిమ్మల్ని ఊరికే అనలేదు. గుర్రానికి ఏదైనా గాయమైతే కోతి కొవ్వుని ఉపయోగించి దాన్ని నయం చేస్తారు. దురదృష్టవశాత్తు ఆ గుర్రాలకు గాయమైందంటే ఇక మనందరి ప్రాణాలు పోయినట్టే. అయినా అలా ఎందుకు జరుగుతుందనుకుంటున్నావు? అలా ఏం జరగదులే, మనకేం కాదు. ఆ కోతులు ఎంత చెప్పినా ముసలి కోతి వారి మాటలు వినకుండా ముందు చూపుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక అడవిలో ఒక్కతే నివసిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక కాకి అక్కడికి వచ్చి కోతితో నీ కోతుల వంశం మొత్తం మరణించింది అనే వార్త చెప్తుంది. ఆ వార్త విని కోతి చాలా బాధపడిపోయింది. అయ్యో, అలా ఎలా జరిగింది? కావ్ కావ్, ఏముంది, నువ్వు ఊహించినట్టే జరిగింది. తుంటరి గొర్రె చేసిన పని వల్ల ఆ గుర్రాలకి గాయాలయ్యాయి. అవి మానడానికి అక్కడ ఉండే వైద్యులు కోతుల గుంపుని చంపి వాటి కొవ్వుని తీసుకొని వైద్యానికి ఉపయోగించారు. అలా నీ వంశం మొత్తం నాశనమైపోయింది అని చెప్పగానే ఆ మాటలు విని ముసలి కోతి గుండె బద్దలైపోయింది. నేను చెప్పింది నిజమే అయిందా? నా మాట వినుంటే ఆ కోతులు బ్రతికేవి, కానీ అవి అసలు వినలేదు. అలా బాధపడుతూ వేరే ఒక కొత్త ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ పెద్ద చెరువు ఒకటి దానికి కనిపించింది. అది చూడగానే ముసలి కోతికి దాహం వేసి నీరు తాగుదామని చెరువు వద్దకు వెళ్తుంది. అక్కడ చుట్టుపక్కలంతా ప్రశాంతంగా ఉంది. కానీ ముసలి కోతికి ఒక సందేహం వచ్చింది. చెరువు చూస్తేనేమో ప్రశాంతంగా ఉంది,
చుట్టుపక్కల ఒక్క జంతువు కూడా లేదే. కింద చూస్తేనేమో మట్టిలో జంతువుల అడుగుజాడలున్నాయి. అవి చెరువు వద్దకు వెళ్తున్నట్టు ఉన్నాయి, కానీ తిరిగి బయటికి వచ్చినట్టు లేవేంటి? అవి చెరువులో నీరు తాగి ఎక్కడికి వెళ్ళుంటాయి? ఈ చెరువులో ఏదో ఉంది. జంతువులన్నీ చెరువు వద్దకు వెళ్తున్నాయే కానీ తిరిగి రావడం లేదే. నేను దీని వద్దకు వెళ్ళి నీరు తాగడం అంత మంచిది కాదనుకుంటా అని ఆలోచించి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంటుంది. ఎదురు బొంగు ఉంటే దానిని చెరువులో పెట్టి స్ట్రా లాగా ఉపయోగించి నీటిని తాగుతూ ఉంటుంది. అది నీరు తాగే శబ్దాన్ని విని ఆ చెరువులో నుండి ఒక పెద్ద భూతం బయటికి వస్తుంది. అరే, ఎవరు నువ్వు? చాలా తెలివిగా ఉన్నావే. ముసలికోతి తెలివితేటలకు మెచ్చి ఆ భూతం ఒక హారాన్ని బహుమానంగా ఇస్తుంది. అయ్యా, మీరీ చెరువులో ఏం చేస్తున్నారు? నేను ఏం చేస్తానా? ఎవరి చెరువు వద్దకు వచ్చి నీటిని తాగుతారో వారిని తినేస్తాను. అవునా? ఒకేసారి ఎంతమందిని మీరు తినగలరు? ఒకేసారి 1000 మందినైనా తినగలను. అవునా? నాకీ ముత్యాల హారం ఇచ్చారు కదా, మీకొక పెద్ద బహుమానం తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి రాజ్యానికి బయలుదేరింది. రాజు మీద పగ తీర్చుకునే అవకాశం కోతికి లభించింది. ముసలికోతి రాజు వద్దకు వెళ్లి, రాజుగారు, మీకు నేనొక బహుమానం తెచ్చాను, స్వీకరించండి. ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంతకీ బహుమానమేంటి? ఇది ఒక అద్భుతమైన మేలిముత్యమే. ఇవి మన ప్రాంతంలో ఎక్కడా దొరకవు. నీకెలా లభించాయి? ఓ ఇదా? మన రాజ్యం చివరన అడవిలో ఒక అద్భుతమైన చెరువు ఒకటుంది. ఆ చెరువులో దిగిన వారికి దిగినట్టే ఒక హారం లభిస్తుంది. నేను ఆ చెరువులో దిగాను. అక్కడ ఉన్న దేవత నాకు ఈ హారాన్ని బహుకరించింది. నేను ఈ హారాన్ని ఏం చేసుకుంటాను? అందుకే మీకు ఇవ్వడానికి వచ్చాను రాజా. ఇంతకీ ఆ చెరువు వద్దకి నన్ను తీసుకెళ్తావా? తప్పకుండా మిమ్మల్ని ఆ చెరువు వద్దకు తీసుకువెళ్తాను రాజా. కానీ మీరొక్కరే అక్కడికి రావడం ఎందుకు? మీతో పాటు 1000 మందిని అక్కడికి తీసుకురండి. 1000 మంది ఎందుకు? ఎందుకేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క హారం లభిస్తుంది. అలా 1000 హారాలు వస్తాయి కదా రాజా. అవును కదా, నీ తెలివితేటలకు బల. అందుకే నీ కోతుల గుంపంతా చనిపోయినా నువ్వు ఒక్కదానివి బ్రతికున్నావు అని రాజు తక్షణమే 1000 మందిని తీసుకుని చెరువు వద్దకు వెళ్తాడు. మొదట రాజు చెరువు వద్దకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అది చూసి ముసలికోతి, అయ్యో రాజుగారు, మొదట మీరు వెళ్ళొద్దు. ఆ 1000 మందిని పంపండి. వారు హారాలు బహుమానంగా పొంది సంతోషపడటం మీరు చూడాలి కదా. అవును, ఎదుటివారి సంతోషం కంటే రాజుకు కావలసింది ఏముంది అని చెప్పి 1000 మందిని చెరువులోకి పంపిస్తారు. ఇంకేముంది, ఆ భూతం వచ్చి 1000 మందిని ఒకేసారి బలి తీసుకుంటుంది. అది చూసి రాజు చాలా బాధపడతారు. అతను చూస్తూ ఉండగానే అతని పరివారం అంతా నాశనమైపోయింది. రాజుకి పట్టరాని కోపం వచ్చింది. నువ్వెంత పని చేశావు? నా పరివారాన్నంతా నాశనం చేస్తావా? నీకెంత ధైర్యం? ఓ రాజా, నీకిప్పుడు కోపం వస్తుందా? నా మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావే. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అని చూడకుండా అందర్నీ చంపేశావు. అది వైద్యం కోసం చేశాను, కాని వాటి మీద కోపంతో కాదు. వైద్యానికైతే వేరే ఉపాయం ఆలోచించొచ్చు కదా. బ్రతుకున్న జీవిని చంపి అలా చేయడం ఎంతవరకు సమంజసం? అందుకే నేను అనుభవించే ఈ బాధ నువ్వు అనుభవించాలనే నేను ఈ పని చేశాను. ఇప్పుడు నీకర్థమైందా? నాలాగానే అంతా పరివారాన్ని కోల్పోయి ఒంటరి దుఃఖాన్ని నువ్వు అనుభవించాలి అని చెప్పింది. ఇక రాజు చేసేదేమీ లేక పరమ దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాజు అత్యాశ, తొందరపాటుతనం, అనాలోచిత చర్య వల్ల ఇలా జరిగింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనతో ఉన్న వాళ్ళని బలి చేసి దానిని సరిచేసే ప్రయత్నం చేయకూడదని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.